హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మాది రైల్వే స్టేషన్ దగ్గర వ్యూ ఫర్నిచర్ వాళ్ళు ఐఐటిడి జంక్షన్ దగ్గర. ఇవాళ మంచాల గురించి ఒక చిన్న డిస్కషన్ చెప్తాను. టేక్ మంచం, ఇది టేక్ మంచం, ఎక్కచ్చు మంచం. చాలామంది ఏమంటున్నారంటే మా మేస్త్రి ఉన్నారు, మా మేస్త్రి మంచాలు చేస్తారు, మీరు ఎందుకు అంత రేట్లు చెప్తున్నారా? మీ మేస్త్రి చేసినా సరే, కర్ర కూడా పోయించినా సరే, ఐటెం తయారైన తర్వాత మీకు నచ్చినట్టు ఐటెం రాలేదనుకోండి, అతను మేస్త్రి ఏమైనా మిస్టేక్ చేశాడు అనుకోండి, మొత్తం మెటీరియల్ వేస్ట్. మా దగ్గరికి వచ్చిన తర్వాత తయారైపోయిన తర్వాత మీరు మంచం చూసి దీంట్లో నచ్చింది కొనుక్కుంటున్నారు. అది కూడా ఎంత క్వాలిటీ కావాలి, ఎంత సైజు కావాలి, ఏం కావాలని మీరు చేసి ఇవ్వండి. ఎందుకంటే మాకు రెగ్యులర్గా మంచాలు తయారు చేస్తారు. మీ దగ్గర ఉన్న మేస్త్రి మంచాలు ఒక్కోసారి చేస్తాడు, వేరే ఐటమ్ చేస్తాడు, సగం చేసి వెళ్ళిపోతారు, అవ్వదు. కానీ నా దగ్గర టేక్ మంచం నెక్కచ్చి తయారైన తర్వాత మీరు చూసిన తర్వాత క్వాలిటీ నచ్చితే కొనుక్కుంటారు. ఆ దగ్గర ఒక 30 రకాలు ఉంటాయి. 30 రకాలు మీరు కళ్ళతో చూసిన తర్వాత ఏది నచ్చితే అది కొనుక్కోండి. అదే మీరు ఒకే మోడల్ చూపించి ఒకే మోడల్ మీ మేస్త్రితో చేయించుకుంటే దాని రేటు కూడా ఎక్కువ అవుతుంది. నేను డైలీ చేయించడం వల్ల మీకు రేట్ తక్కువ అవుతుంది. మీరు మా దగ్గర చూసి మోడల్ చూసి క్వాలిటీ చూసి నచ్చితే కొనుక్కోండి. దయచేసి మేస్త్రి ఏదో చెప్పాడు ఆ క్వాలిటీతో మంచం చేయించుకుంటారు, లక్షలు పెట్టట్లా. నా దగ్గర 40,000కే నెంబర్ 1 టేక్ క్వాలిటీ మంచాలు ఉంటాయి. ఇంకా తక్కువలో కావాలంటే 30,000లో కూడా ఉంటాయి, ఇంకా తక్కువ కావాలంటే 25,000లో కూడా ఉంటాయి. ఎంత రేటు పెడితే అంత దగ్గర క్వాలిటీ ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, మెషిన్ చెక్కుడు ఉంటాయి, చేతి చెక్కుడు ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ అన్నీ కంటితో చూసి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. అదే మేస్త్రి తయారు చేసింది ఆ మంచం నచ్చినా నచ్చకపోయినా తయారు చేసేది కాబట్టి మీరు వాడుకోవాల్సిందే. మన దగ్గర కంటితో చూసి తయారైన తర్వాత ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. సైన్ అవుట్. ఓకే, బాయ్ బాయ్.